నర్మదాను కలిసి హగ్ చేసుకుంటుంది ప్రేమ బాధపడుతూ. నీతో మాట్లాడాలి ఇలారా అంటూ పక్కకు తీసుకుని వెళ్తుంది నర్మద ప్రేమని. ఏంటి ప్రేమ ఇది? ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి. అంతేకాని ఇలా గుమ్మం దాటి రావడం ఏమైనా కరెక్టా చెప్పు అని అంటుంది నర్మద. అలాంటి పరిస్థితిని ధీరజ్ తీసుకొచ్చాడక్క. మా పెళ్ళైన 8 నెలల్లో ధీరజ్ నన్ను అసహ్యించుకుంటే భరించాను. ఇంట్లో వాడు నాతో సరిగ్గా మాట్లాడకపోయినా ఓర్చుకున్నాను. ఎంత పెద్ద బాధొచ్చినా, మనసును కష్టమొచ్చినా నేను నా కన్నీళ్లతో మాట్లాడుకున్నాను తప్ప ఏ రోజు గుమ్మం దాటి బయటకు రాలేదు. దాటాలనే ఆలోచన కూడా చేయలేదు. అలాంటిది ఈ రోజు ఇలా వచ్చానంటే నా మనసు ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకో అంటుంది ప్రేమ బాధగా. నీ బాధ నాకు అర్థమైంది ప్రేమ. కానీ ధీరజ్ ఏదో కోపంలో ఉన్నాడు. అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది నర్మద. కోపం వస్తే నన్ను కొట్టమను, ఇంకేదైనా చేసుకోమను. అంతేకాని నలుగురిలో నన్ను తలదించుకునేలా చేస్తాడా? నువ్వే చెప్పు. ఆ క్షణం నుంచి నేను బయటకు వస్తే ఒట్టు. మా వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడలేకపోతున్నాను. మన ఇంటి వైపు తలెత్తి చూడలేకపోతున్నాను అంటూ బాధపడుతుంది ప్రేమ. ప్రేమ, అనవసరంగా నువ్వేదేదో అనుకుంటున్నావు. నిన్ను ఎవ్వరూ చిన్నచూపు చూడరు అంటుంది నర్మద. నాతో అనకపోవచ్చక్క. కానీ నేను కళ్యాణ్తో వెళ్ళిపోయిన విషయం అందరి మనసులో ఉంటుంది కదా. నాతో మాట్లాడేటప్పుడు అందరూ నన్ను అదే దృష్టితో చూస్తారు కదా. నేను కూడా ఇంతకు ముందులా అందరితో మనస్ఫూర్తిగా మాట్లాడలేను కదా. నాకు కూడా గిల్టీగా ఉంటుంది కదా అంటుంది ప్రేమ. ప్రేమ, అందరూ మనవాళ్లే. నువ్వు మోసపోయావని అర్థం చేసుకుంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు తప్ప నీ మనసుకు బాధ కలిగించేలా ఎవ్వరూ మాట్లాడరు, ప్రవర్తించరు. పద ఇంటికి వెళ్దాం అంటుంది నర్మద. నేను రానక్క అంటుంది ప్రేమ. ఏదో కోపంలో వచ్చేసావనుకున్నాను. ఏంటి ప్రేమ అలా మాట్లాడుతున్నావు అంటుంది నర్మద. కోపంతో కాదక్క, భరించలేనంత బాధతో వచ్చేశాను. ఇప్పటికీ అదే బాధ మోస్తున్నాను అంటుంది ప్రేమ. ప్రేమ, నీ మనసుకు బాధ కలిగించింది. అది నేను ఒప్పుకుంటున్నాను. అందుకని భర్తతో అత్తారింట్లో బంధాన్ని తెంచుకుంటావా అని అడుగుతుంది నర్మద. వచ్చి నేను ఎలా ఉండాలక్క? ధీరజ్ నాతో మాట్లాడుతుంటే నా పక్కన ఉంటే వాడు అన్న మాటలే గుర్తుకు వచ్చి ఇంకా ఇంకా బాధపడుతుంటాను. మరి వచ్చి నేను ఇంతకు ముందులా ఎలా ఉండగలను అంటుంది ప్రేమ. ధీరజ్ ఒకవేళ కావాలని అన్నాడని అనుకుంటే నువ్విలా బాధపడ్డంలో అర్థం ఉంది. కానీ గొడవలో మాటా పెరిగి మాట్లాడిన మాటలను కూడా నువ్వు పట్టించుకుంటే ఎలా చెప్పు అంటుంది నర్మద. అక్క, నా బాధ నీకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ విషయం ఎవరితోనూ చెప్పును అని చెప్పి ధీరజ్ నాకు మాటిచ్చాడు. ఆ విషయాన్ని, ఆ సంఘటనను వాడి మనసులో నుంచి తీసేశానని, నా మనసులో నుంచి తీసేయమని చెప్పాడు. అలాంటిది అందరి ముందు కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే కళ్యాణ్ గారు నన్ను మోసం చేస్తే నాకు తాళి కట్టాను, నాకు జీవితాన్ని ఇచ్చాననే భావన వాడి మనసులో ఉన్నదంటే కదా అంటుంది ప్రేమ. ధీరజ్ అలా ఎప్పటికీ అలా అనుకోడు ప్రేమ అంటుంది నర్మద. అలా అనుకోకపోయి ఉంటే, నేను తాళి కట్టకపోయి ఉంటే మీ అమ్మాయి జీవితం ఏమైపోయేదో. నా వల్లే మీ అమ్మాయి జీవితం నిలబడిందని ఎందుకు అంటాడక్క అంటూ సూటిగా అడుగుతుంది ప్రేమ. చెప్పాను కదా, మీ నాన్న మాటలకు కోపం పెరిగిపోయి అలా మాట్లాడాడు అని నర్మద చెప్తుంది బాధగా. ప్లీజ్ అక్క, వాడిని సమర్థిస్తూ మాట్లాడకు అంటుంది ప్రేమ కోపంగా. సమర్థించడం కాదు ప్రేమ, ధీరజ్ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. నాకు తెలియదా ధీరజ్ గురించి? నాకు తెలియదా చూడక్క? నీ చెల్లెల్ని ఓదార్చడానికి ఒక అక్కగా రా. అంతే తప్ప మీ మరిదిని వెనకేసుకొచ్చేలాగా మాట్లాడితే మాత్రం దయచేసి రాకు అని వెళ్ళిపోతుంది ప్రేమ. నర్మద ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది ప్రేమ.